ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి. మనం చూస్తుంటాం జనరల్గా బ్రదర్ రిలేషన్లో డిఫరెన్సెస్ అయితే చూస్తుంటాం, కానీ ఆ డిఫరెన్సెస్ ఇక్కడ లేకుండా ఆ కల్చర్కి ఆ వాల్యూస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ అయితే మనం చూడడం జరిగింది. అంతలా ఆ వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి అంజనాదేవి గారు పిల్లల్లో ఏం నర్చర్ చేశారు? ఇప్పుడున్న పేరెంట్స్ పిల్లల్ని పెంచే ప్రాసెస్లో ఏం మిస్ అవుతున్నారు సార్? ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారండి చివరిగా రిజితా గారు. సొసైటీ అట్ ఏ లార్జ్ మనం చూసినప్పుడు వాళ్ళకి సపోర్టివ్గా లేకపోతే దాంట్లో హెల్ప్ చేసేటువంటి విధంగా ఆలోచించినప్పుడు ఆ కుటుంబం కానీ ఆ రాష్ట్రం కానీ లేదా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళంతా కూడా వాళ్ళ విలువ వేరే ఉంటుంది అనేటువంటి అద్భుతమైనటువంటి మాట చెప్పారండి. సరిగ్గా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇదే జరిగిందండి ఈ కుటుంబంలో. అందరూ కూడా ఇప్పుడు ఈ రోజున చిరంజీవి గారి గురించో నాగబాబు గారి గురించో లేదా పవన్ కళ్యాణ్ గురించో మాట్లాడతారు, కానీ నేను చూసేది వీళ్ళు మెగాస్టార్ పవర్ స్టార్ అవ్వటానికి చేసినటువంటి ప్రయాణంలో వాళ్ళు పాటించినటువంటి విలువలు, అయిన తర్వాత పాటిస్తున్నటువంటి విలువలండి. సో ఇది ఆషామాషిగా వచ్చేదండి, ఎక్కడి నుంచో చూసి నేర్చుకుంటూ వచ్చేటువంటిది కాదు. ఆ తల్లి ఎవరైతే ఉందో ఆ మహాతల్లి అంజనాదేవి గారి యొక్క ప్రత్యేకంగా ఆవిడ యొక్క ప్రతి ఆలోచన ప్రతి స్టెప్ వీళ్ళు చిన్నప్పుడు వేసినటువంటిది ఖచ్చితంగా వీళ్ళ యొక్క ప్రవర్తనలో అలా నిర్మితమై ఉందండి. దాన్ని సెపరేట్ చేసి చూడలేం. నేను యాజ్ ఏ ఎడ్యుకేషనల్ డిజైనర్గా ఎప్పుడు చెప్తూ ఉంటా, పేరెంట్స్ పాటించేటువంటిది ఆ రోజు పిల్లలు పాటించకపోయినా ఆ అవసరం వచ్చినప్పుడు అవి ఖచ్చితంగా వాళ్ళతో విడదీయరానేటువంటి బంధంతో ఉంటాయండి. సో ఇక్కడ ఒక అద్భుతం ఏమిటంటే ఈ రోజున వాళ్ళు సక్సెస్ చెందటమే కాదు, ఆ సక్సెస్తో పాటుగా ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు పాటించేటువంటి విలువలు, వాళ్ళు చూపించేటువంటి ఆప్యాయత, ప్రేమ ఇవన్నీ కూడా సింహభాగం ఆ తల్లికి చెందుతాయండి. డెఫినెట్గా. సో ఖచ్చితంగా క్రెడిట్ ఆవిడకే. సో దీంట్లో ప్రత్యేకించండి ఇదొక మధ్యతరగతి కుటుంబం అండి. వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా పెద్దగా ఉన్నటువంటి కుటుంబం కాదు. సో నేను ఎప్పుడూ కూడా ఆ మధ్యతరగతి కుటుంబంలో సరైనటువంటి విధంగా ఆ విలువలు ఉంటే ఎంత స్థాయికైనా ఎదుగుతారు, ఎంతటి విలువతో అయినా వాళ్ళు ప్రజ్వలితారు అనేటువంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సో ఆవిడ పెంపకంలో కొన్ని విషయాలను మనం చూసినప్పుడు అండి, మొట్టమొదటిగా విలువలండి. ఆ విలువలు ఏమిటి అంటే నిజాయితీ, హార్డ్ వర్క్ అండి, కష్టపడటం. చిరంజీవి గారు ప్రయాణం మీరు చూస్తే అరౌండ్ 1978 అనుకుంటా. సో అప్పటి నుంచి కనీసం 10-15 సంవత్సరాలు రాత్రనక పగలనక ఆయన పడినటువంటి కష్టం ఎవరూ పడలేదండి. చాలామంది ఏంటంటే చివరిదే చూస్తారు ఈ ప్రయాణంలో. సో మరి ఈ ప్రయాణంలో ఈ వెలుగుల ప్రపంచంలో ఎక్కడా కూడా ఆయన చిన్న అపవాదు కూడా ఎక్కడా లేదు. ఆ నిజాయితీతో ఆయన నడిచినటువంటి తీరు ఖచ్చితంగా అండి మధ్యతరగతి కుటుంబంలో ప్రతి తల్లి చూపించేటువంటి పాత్ర అండి. అది వాళ్ళ రోల్ మోడల్గా చూపించేటువంటి పాత్ర అండి. ఆ తరువాత అంటే ఇక్కడ మొట్టమొదటిగా నేను చెప్తున్నటువంటిది ఆ నిజాయితీ, హార్డ్ వర్క్.
ఇది మొట్టమొదటిదండి. దీనితో పాటుగా సమగ్రత, అంటే వాళ్ళే కాదు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ యొక్క రిలేటివ్స్, అట్ లార్జ్ రాష్ట్రం, అట్ లార్జ్ దేశం. సో ఇది మొట్టమొదటిదండి. అది చెప్పితే వచ్చేది కాదండి, ఆవిడ పాటించినటువంటి తీరు. ఎలా పాటిస్తుంది అంటే, సెకండ్ పాయింట్ ఏమిటంటే అండి, సాక్రిఫైస్ అండి. ఒక మధ్యతరగతి తల్లి చేసేటువంటి సాక్రిఫైసు దానికి ఒక హద్దులు ఉండవండి. సో అంతేకాకుండా ఈ మధ్యతరగతి కుటుంబంలో 5 కుటుంబ సభ్యులు, ఆయనది కూడా చాలా చిన్న జాబు. సో మరి వీళ్ళందరినీ సాకటం అనేటువంటిది ఎంత కష్టమైనటువంటి పని చూడండి. వాళ్ళ డిగ్రీ వరకు చదివించారు, ఆ తల్లి ఎన్ని త్యాగాలు చేసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆవిడ తినకుండా పిల్లలకు పెట్టిన సందర్భం ఖచ్చితంగా ఉంటుంది, మనం ఖచ్చితంగా ఊహించవచ్చండి. సో ఆ సాక్రిఫైస్ అంటే తల్లి అనేటువంటిది గివర్ అండి, అంతే. ఇవ్వటమే తెలుసు ఆమెకి, తీసుకోవడం తెలియదు, ఇవ్వటం తెలుసు అంతే. అది ఖచ్చితంగా ఆమె స్పష్టంగా ఆ 5 కూడా ఖచ్చితంగా నేర్పించి ఉంటుందండి. మూడో విషయానికి వచ్చేటప్పటికి బిలీవర్ అండి, నమ్మకం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, పిల్లల మీద నమ్మకం. అది పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా చేస్తే వాళ్ళు చూసేటువంటి విధానం వేరేగా ఉంటుంది. సో ఈయనకి సినిమా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదే, డిగ్రీ వరకు చక్కగా చదువుకున్నారు చిరంజీవి గారు. సో మరి ఆ టైంలో సినిమాకి పంపించడం అంటే పిల్లల మీద ఎంత నమ్మకం ఉండాలి, వాళ్ళ విలువల మీద ఎంత నమ్మకం ఉండాలి, ఆమె పెంపకం మీద ఎంత నమ్మకం ఉండాలి. ఇది ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ గారు మేడం ఇప్పుడే చెప్పారు, ఎవరికి కలవకుండా చాలాసార్లు, అంటే రెండో మదర్ సురేఖ గారు. సో ఆవిడ అసలు ఎంత సపోర్టర్ అంటే అంత సపోర్టరు. ఆ ఫ్యామిలీ ఒక రకంగా ఒక టైంలో పవన్ కళ్యాణ్ గారిని ఎవరు నమ్మకపోతే నమ్మినటువంటి ఆమె సురేఖ గారు. సో ఈ విధంగా అంజనాదేవి గారు, సురేఖ గారు ఈయన్ని పడినా లేవగలం అనేటువంటి స్థాయికి తీసుకెళ్లారండి. అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన జర్నీ ఆషామాషి జర్నీ కాదండి. ఒక రంగంలో అత్యున్నత స్థితిలో మరో పక్క ఉండి, మరొక పక్క అలా కిందకు పడిపోతే, పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయి, పెట్టిన క్యాండిడేట్స్ అంతా ఎక్సెప్ట్ 1 అందరూ ఓడిపోతే నిలదొక్కుని ఉండటమే కాదు, మరలా ఇదే ప్రయాణంలో నేను ఉన్నాను అని చెప్పడం అనేటువంటిది, ఆ రిజైలియన్స్ అనేటువంటిది అసలు మాటల్లో చెప్పలేనటువంటిదండి. సో అది ఖచ్చితంగా అంజనాదేవి గారి యొక్క బిలీఫ్ ఏదైతే ఉందో పిల్లల మీద, ఆవిడ ఇన్స్టిల్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అది ఉంటుందండి. ఇక 4వ పాయింట్ చెప్తానండి, బాధ్యత. వీళ్ళందరికీ కూడా బాధ్యత. సో చూడండి, చిరంజీవి గారు ఒక ఉన్నత స్థాయికి వచ్చేసారు. ఎప్పుడు 85, 90కి వచ్చేటప్పటికి ఆయన చాలా మంచి పీక్లో ఉన్నారు. వెంటనే కుటుంబ సభ్యులు వాళ్ళందరినీ రూపుదిద్దుకోవటం. ఇప్పుడు ఆ ఫ్యామిలీ చూస్తే సుమారు 30-40 మంది ఉంటారు. సో వీళ్ళందరినీ చారదీసి అందరినీ ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకురావటం, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావటం. ఎందుకంటే ఆయన స్రవంతిలో కలవనటువంటి వ్యక్తి ఆ రోజున. ఎందుకంటే ఆయనకి ఏమిటంటే, ఆయన మెంటాలిటీ ఏమిటంటే, సొసైటీలో జరుగుతున్నటువంటి ఏదైనా చెడు జరుగుతుంటే బాయిల్ అయిపోయేటువంటి వ్యక్తి అండి. సో ఇలా జరగకూడదు, అలా జరగకూడదు అనేటువంటి విధంగా, అంటే సమాజమే, అంటే ఆయన ఒక అట్ లార్జ్ కుటుంబ సభ్యులు అక్కడి వరకు తీసుకువెళ్ళిన తర్వాత, ఆయన తర్వాత రాష్ట్రానికి వస్తే ఈయన మొత్తం మొదటి స్టెప్లోనే రాష్ట్రం అంతా నా కుటుంబం అని నిజాయితీగా బయటకు వచ్చినటువంటి వ్యక్తి అండి. సో ఇక్కడ బాధ్యత ఏమిటి? కుటుంబ బాధ్యత అట్ లార్జ్. మనం ఉన్న పొజిషన్లో మనం లేము, ఈ రోజున మనం ఈ పొజిషన్లో ఉన్నాం. మరి దీనికి ఎట్లాంటి బాధ్యత చూపించాలి అంటే, సమాజమే నా బాధ్యత అనేటువంటిది ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టడం కానివ్వండి, ఎన్నో గుప్తదానాలు చేయటం కానివ్వండి, కరోనా టైంలో చేయటం కానివ్వండి, అన్నీ కూడా ఖచ్చితంగా ఆ బాధ్యత ఆవిడ నేర్పినటువంటిది అనేటువంటిది నేను ప్రగాఢంగా నమ్ముతానండి. ఇక 4వది హెల్దీ రిలేషన్స్ అండి. మీరు చూస్తే ఎంత ఎత్తుకు ఎదిగినా సో డౌన్ టు ఎర్త్ ఉండటం అనేటువంటిది చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంది. అది కాకపోతే చిన్న మాడిఫైడ్ వెర్షన్ అంతే. నమ్మితే, ప్రేమిస్తే అంతలా ఉంటారు ఆయన. సో అడ్డంగా మాట్లాడితే దానికి సమాధానం చెప్తారు. చిరంజీవి గారు చెప్పకపోవచ్చు, ఆయన చెప్పరు. కానీ ఈయన సో ప్రేమించినప్పుడు, ఆ విలువ ఇచ్చినప్పుడు అంతే గుండెల్లో పెట్టుకుని చూసుకునేటువంటి వ్యక్తి. సో అలా కాకుండా చెడ్డగా మాట్లాడే దానికి సమాధానం తప్పు లేదు, కానీ ఈ రోజున అట్లాగే ఉండాలి. సో ఇద్దరూ కూడా ఆ హెల్దీ రిలేషన్ విషయంలో అంత ప్రేమ చూపించేటువంటి వ్యక్తులు. మేడం కూడా ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పారు. పిల్లలు అంటే అక్కడ పూలు వేసేటప్పుడు దాన్ని డిస్రెస్పెక్ట్ చేయకూడదని, ఆ కష్టం ఏదో నేనో పడతాను, వాళ్ళ ఆనందాన్ని చెడగొట్టకూడదు
అనేటువంటిది అంత ఓన్ చేసుకోవటం అనేటువంటివి చిన్న విషయాలు కాదండి. ఇది నేర్చుకుంటే వచ్చేది కాదు, తల్లి ద్వారా, కుటుంబం ద్వారా, తల్లిదండ్రుల ద్వారా వచ్చేటువంటి లక్షణాలు. సో ఖచ్చితంగా మీరు మాట్లాడేటువంటి అంశం అంతా కూడా నేను సింహభాగాన్ని వాళ్ళ మదర్కే నేను ఇస్తానండి, అంజనీదేవి గారికి. ఇప్పుడు వరకు చెప్పినటువంటి లక్షణాలు ఒక ఎత్తు అయితే మరొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. సో ఒక లేడీ ఈమెను తిట్టారు, అంటే చిరంజీవి గారు మదర్ని, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు ఎవరైతే మదర్ 2019 ఎలక్షన్ అప్పుడు తిడితే, చాలా దారుణంగా తిడితే, మదర్ పాప ఆమె ఏం చేసింది చెప్పండి, అవును. ఆమెను తిడితే, సో పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇలా తిడుతున్నారు, మేమేమో ఓ మంచి పని కోసం, సమాజ శ్రేయస్సు కోసం మేము ఇలా పాటుపడుతుంటే పలానా ఆమె ఇట్లా తిడుతుంది, ఏం చేయాలి మేము అంటే, ఒక సామాన్యుడు రియాక్ట్ అవటం వేరు, ఆ స్థాయిలోకి వచ్చిన తర్వాత తీసుకోవడం ఎంత దారుణంగా ఉంటుందండి. సో అందుకని ఆమెను అడిగితే ఆమె చెప్పిన ఒక్క మాట అండి, ఆ తల్లి చెప్పినటువంటి మాట, వదిలేసేయండి, సో దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, శత్రువును కూడా ప్రేమించాలి అనేటువంటి విలువలు నేర్పినటువంటి ఆమె అండి. దానికి తోడు ఇంకొక మాట చెప్తాను మీకు. జనరల్గా మనం ఏం చేస్తుంటామండి, ఏదైనా జరిగిన తర్వాత గుడికి వెళ్తామండి. మొట్టమొదటిగా ఒక మంచి జరిగిన తర్వాత ఆయనకి గుడే అన్నగారి ఇల్లు. సో ఆ తీరు ఏదైతే ఉందో, ఆమె వాళ్ళ 5గురికే మదర్ కాదండి, వాళ్ళని అభిమానించే కోట్లాది మందికి విలువలు నేర్పుతున్నటువంటి తల్లి. సో మొట్టమొదటిగా ఈ టోటల్ సినారియోలో మొట్టమొదటిగా నేను ఆవిడకి కంగ్రాచులేషన్ చెప్తున్నానండి. సో ఈ విధంగా శత్రువులను కూడా ప్రేమించాలి అనేటువంటి గొప్ప గుణం, ఆ విలువలు నేర్పినటువంటి ఆమె ఈ రోజున కలియుగంలో విలువలు కాపాడుతున్నటువంటి వ్యక్తుల్లో అలాంటి వాళ్ళే ముందుంటారండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.